హాయ్, అందరూ బాగున్నారా? కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి. నా పేరు పోకల దుర్గాప్రసాద్, అది ఐనవేలి గ్రామం. నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుడినండి, మరియు కోనసీమ శివాజీ మిత్రమండి అధ్యక్షుడిని. మరి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈ మధ్యన సోషల్ మీడియాలో అజయ్ బాబు అనే ఒక ఫాస్టర్ సోషల్ మీడియాలోకి వచ్చి అతను ఇష్టం వచ్చినట్టు హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలని, కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శిస్తున్నాడు. ఇతను ఫాస్టర్ అని చెప్పుకుంటాడు. ఫాస్టర్ అనేవాడు ఏం చేయాలి? దైవసేవ చేసుకుంటూ వాళ్ళ యొక్క విధి విధానాలను వాళ్ళు పాటించుకుంటూ ఉండాలి. మరి ఇతను ఏం చేస్తున్నాడు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సోషల్ మీడియాలో రోడ్డు ఎక్కుతున్నాడు. ఒక బరి తెగించిన ఒక వ్యక్తిలా. ఇతనికి ఏమాత్రం వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నారంటున్నారు కాబట్టి ఎటువంటి ఒక లక్షణం కూడా అతనికి లేదు. ఇతను ఇటీవల మన ఏరియాలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్, అతను వీడియోలు అనేకమైనవి ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతను చాలా చోట్ల బ్రాందీ షాపుల దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేయడం, మద్యాన్ని తాగి విపరీతంగా తూలిపోవడం, పడిపోవడం, ఇవన్నీ కూడా యావత్ తెలుగు జాతి ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఈ కేసులో ఉన్న వాస్తవాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి బయటపెట్టింది. దీని మీద ఈ ఫాస్టర్లకు లీడర్ అని చెప్పుకొని ఈ సోషల్ మీడియాలో ప్రతిదినం కనబడే ఈ అజయ్ బాబు కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగచార్చడానికి అనేకమైన సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం జరిగింది. ఇతగాడు మరలా ఏం చెప్తాడంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి విద్యార్థి విభాగం నాయకుడు అంట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి ఆ పార్టీ మీద అలిగి, ఆ పార్టీలో ఇతను కొన్ని ప్రయోజనాలు రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు బయటకు వచ్చాడంట. మాట్లాడితే ఫాస్టర్లో అంటుంటాడు. నువ్వు ఫాస్టర్ అజయ్ కుమార్, నీకు ఛాలెంజ్ చేస్తాను కోనసీమ శివాజీ మిత్రమైన అధ్యక్షుడిగా. నువ్వు ఫాస్టర్వా, రాజకీయ నాయకుడు అనేది స్వస్థతని ఇయ్యి. సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో ఒక స్వస్థతని ఇయ్యి. ఫస్ట్ ఫాస్టర్ అనుకో, ఓన్లీ దైవ సేవ చేసుకుంటూ అతను కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. నువ్వు రాజకీయ నాయకుడు అనుకో, నేను ఈ రాజకీయ పార్టీకి చెందినవని, ఈ రాజకీయ నాయకుడు అంటే మేము కూడా నీకు ఎటువంటి కౌంటర్ అటాక్ ఇవ్వాలో కూడా మేము ఇవ్వగలుగుతాం. నువ్వు రెండు నేనే అని చెప్తున్నా. ఇది చాలా విడ్డూరం, ఎవరు హర్షించరు. మరలా ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చెప్తున్నావు? రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ సమాధి దగ్గర నిలబడి ఇతను 2029లో ఎలక్షన్స్కి ముందర ఇతను పెద్ద పులికేక పెడతాడంట. పులికేక పెట్టి యావత్ క్రైస్తవ సమాజాన్ని ఇతను ఏకదాటి మీదకి తీసుకురానాక ప్రయత్నం చేస్తాడంట. ఇతను ఒక సొంతంగా కూడా పార్టీ పెడతాడంట. పాస్టర్ అజయ్ కుమార్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో ప్రకటించు. ఆ నియోజకవర్గంలో నీకు డిపాజిట్లు రావని నేను ఛాలెంజ్ చేస్తున్నాను.
అక్కడ నిలబడి ఈయన ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్ సమాధి దగ్గర నిలబడి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారంట. హెచ్చరిక చెయ్యి, మేము నీకు హెచ్చరిక చేస్తున్నాం. నీకు ఎలక్షన్స్లో ఏ నియోజకవర్గంలో నిలబడతావు నిలబడు, నీకు డిపాజిట్ రాదు, కనీసం 400 ఓట్లు కూడా రావు. నేను ఛాలెంజ్ చేస్తాను, కోనసీమ శివాజీ మిత్రమైన అధ్యక్షుడిగా చెప్తున్నాను. నువ్వు అవాకులు చవాకులు ఇక్కడ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మాట్లాడడానికి మాత్రాన ఇక్కడ ఎవడో భయపడేది లేదు. ఇక్కడ అన్ని కూటమి పుల్లు ఉన్నాయని మాత్రం పాస్టర్ అజయ్ కుమార్ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెయ్యి, నీకు డిపాజిట్ రావు, మినిమం నీకు 400 ఓట్లు రావు. రా 29 ఎలక్షన్స్కి నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో చెయ్యి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ సమాధి దగ్గరే నువ్వు ఛాలెంజ్ చేయి. నేను కోనసీమ శివాజీ మిత్రమండలి అధ్యక్షుడిగా అమలాపురం గడ్డ మీద ఉన్న సింహగర్జన చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఇంట్రుకు కూడా మీరు పీకలేరండి. నీలాంటి అజయ్ కుమార్లు 1 కోటి మంది వచ్చినా కూటమి ప్రభుత్వం యొక్క వెంట్రుకు కూడా ఏమీ పీకలేరు అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కోనసీమ శివాజీ మిత్రమండలి అధ్యక్షుడిగా కాసుకో నా ఛాలెంజ్కి. అలాగే నువ్వు చాలా చవాకులు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి మీద. సనాతన ధర్మవాది పవన్ కళ్యాణ్ అంటున్నావు. ఆయన పేరు ఎత్తనాక నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. నువ్వు పేరు పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దాకా వెళ్ళవలసిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారి విషయం నువ్వు ఎత్తవలసిన పని లేదు నీకు సోషల్ మీడియాలో. ఆయన దాకా నీకు అవసరం లేదు. నాలంటాడు ఒక చాలు నీకు కౌంటర్ అటాక్ నాకు సోషల్ మీడియాలో. నువ్వు హిందూ దేవి దేవతలని తిడుతున్నావు. నువ్వు ఒక విదేశీ ధర్మాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ధర్మాన్ని ఇక్కడ ప్రోత్సహించనాకే, వాళ్ళ ధర్మాన్ని ఇక్కడ డెవలప్ చేయనాక నువ్వు పనిచేసే ఒక బ్రోకర్. అంతేకాని నువ్వేం దేశభక్తుడు కాదు. అలాగే నువ్వు కొంతమందిని చెప్తున్నావు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. నువ్వు సమర్థించేవాళ్ళు కూడా ఎవరో దేశభక్తులు ఎవరో కాదు. అందులో నువ్వు చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ జోలికి ఇంకోసారి వచ్చినట్లయితే కబడ్దార్ అని కూడా నేను అమలాపురం గడ్డ మీద నుండి ఛాలెంజ్ చేస్తున్నాను. నా పేరు పోకల దుర్గాప్రసాద్, కోనసీమ శివాజీ మిత్రమండలి అధ్యక్షుడిని. సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం చాలా ఉందని కూడా నేను చెప్తున్నాను. నువ్వు రోజుకో వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ నువ్వు 29 ఎలక్షన్లకి ఇప్పటి నుంచే పునాది వేసుకుంటూ జగన్ గారిని గెలిపించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని కూడా మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. నువ్వు కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసి జగన్ గారిని గెలిపించడానికే నువ్వు ప్రజల్లోకి రానాకే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు ఏ ఛాలెంజ్ చేసినా నీకు అక్కడ డిపాజిట్ ఉండదు, నీకు 400 ఓట్లు ఉండవు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు కోనసీమ అమలాపురం గడ్డ మీద నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. పాస్టర్ అజయ్ కుమార్, పాస్టర్ని తీసేసుకో. నువ్వు రాజకీయాలు ఎప్పుడైతే మాట్లాడావో నువ్వు పాస్టర్గా నీకు గౌరవం లేదు, నీకు అర్హత లేదని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక నిజమైన పాస్టర్ని తీసుకురండి. రాజకీయాల కోసం మాట్లాడేవాడు అతను పాస్టర్ కాదు, అతను దైవ సేవకుడు కాదు. అతను దైవ సేవకుడు ఒక్క ముసుగులో ఉన్న ఈ పాస్టర్ అజయ్ కుమార్ ఒక సైతాన్. అతను దైవ సేవకుడు కాదు. మరి నువ్వు దైవ సేవకుడు, నువ్వు రాజకీయ నాయకుడు, పాస్టర్ అనేది ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఒక ప్రకటన చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను రాజకీయ పార్టీ, నువ్వు రాజకీయ పార్టీ స్థాపిస్తావా? ఏ పార్టీ స్థాపించావు స్థాపించు, తప్పేం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపించుకోవచ్చు. ఓకే, 29లో స్థాపించు,
నీకు ఎక్కడ డిపాజిట్ రాదు, నీకు 400 ఓట్లు రావు. నువ్వు చివరికి వైసీపీ పార్టీతో కలిసి ప్రయాణం చేయవలసిందే. ఓకే, నా వీడియోకి నీకు దమ్ము ఉంటే కౌంటర్ వీడియో రిలీజ్ చేయి. నా పేరు పోకల దుర్గాప్రసాద్, మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామం. నా యొక్క అడ్రస్ కూడా నీకు పూర్తిగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వెంట నాలాంటి వ్యక్తులు లక్షలాది మంది ఉన్నారు, జ్ఞాపకం చేసుకోమని కూడా చెప్తాను. ఇంకెప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ జోలికి కానీ కూటమి ప్రభుత్వం జోలికి వచ్చినా కూడా ఖబర్దార్. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై శ్రీరామ్.